సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, ఈశ్వరీబాయి నగర్, సంజీవయ్య గాంధీనగర్, అంబర్ నగర్ బస్తీలలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు అనేటివి నిత్యం ఉంటూనే ఉంటాయని, వాటిని ఎమ్మెల్యే అని అతను పరిష్కరిస్తూ ఉంటారని తెలిపారు. తాను సికింద్రాబాద్ను అభివృద్ధి చేసినట్లు గతంలో ఏ నాయకుడు అభివృద్ధి చేయలేదన్నారు. సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగాను అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. కానీ ఇంకో 1000 ఇండ్లు రెడీ ఉన్నాయి. ఆ 1000 ఇండ్లు ఇస్తాం, 4000 అవుతుంది. దాని తర్వాత సీఎం గారు ప్రకటన చేశారు 1,00,000 ఇండ్లు ఇంకా కొత్త నిర్మాణం చేస్తాం, చేసి ఇంకా ఈ పీపుల్స్కి అందిస్తాం. అది మేము ఇంకో ప్లేస్లో కూడా 10 acres ల్యాండ్ తీసి పెట్టుకున్నాము. దాంట్లో కూడా 4,000 to 5,000 పీపుల్స్కు వాళ్ళకి ఇక్కడనే ఇప్పుడు వచ్చిన డబుల్ బెడ్రూమ్లో బయట ఉన్నాయి. ఆ కట్టే బెడ్రూమ్ మాత్రం ఈ సికింద్రాబాద్ పరిధి లోపలనే కడతాం. ఇంకా 4,000 to 5,000 పీపుల్స్కు ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇంకా బీజేపీ నుంచి కొంతమంది నాయకులు టచ్లో ఉన్నారు, నిజమేనా? ఒక పొలిటీషియన్గా అదంతా వాస్తవమే కదా. ఒక రాజకీయ నాయకుడిగా అన్ని పక్షాలతోటి టచ్లో పోతూ ఉంటాము. వాళ్ళ ఇళ్ళకి వస్తే మా మెజారిటీ ఇంకా పెరుగుతాయని ఆశ ఉంటుంది కదా. పోయి ఓ పెంకులు ఉంటుంది, వాళ్ళకి బిల్డింగ్ కట్టుకోవాలని ఆశ ఉండదా? బిల్డింగ్ ఉన్నది, ఇంకో బిల్డింగ్ కట్టి రెంట్కి ఇస్తే రెంట్స్ వస్తాయని ఆశ ఉంటుంది కదా. మేము మాకున్న దాంట్లో కడుపు నిండా ఉన్నది. ఇంకా వాళ్ళందరినీ తీసుకుంటే ఇంకా మెజారిటీ పెరుగుతాయని తాపత్రయం ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి టచ్లో ఉంటాం.